ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా తాము ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షెటిపల్లి కలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజులుగా లారీలు రాక తాము ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీకి ఒక బస్తాకు ₹2 చొప్పున అదనంగా చెల్లించినప్పటికీ లారీలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాచర్ మిషన్లో తేడాలు ఉన్నాయని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లారీలు ఏర్పాటు చేసి తమ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులైతుంది అడ్డు పోసి మ్యాచర్ రాకపోతే మళ్ళీ ఎండ వేయమంటే మళ్ళీ ఎండ పోసినాం. 12, 10, 11 ఇట్లా వస్తుంది. వచ్చినా కానీ పెట్టుకుంటలేరు. రైస్ మిల్కి పోతేనేమో 20, 19 ఇట్లా చూపిస్తుంది కానీ మా ముంగానే చూపిస్తారు. మరి 10 గవర్నమెంట్ 10 ఇచ్చింది, మరి 10 పెట్టుకోవాలి కదా. మరి 20 ఇస్తే మరి 20 వస్తే మరి 5 సంచులు 6 సంచులు ఎందుకు కొట్టేస్తారు? 20 వచ్చినా కానీ గవర్నమెంట్ మోసుకోవాలని అంటుంది. మరి 20 వచ్చినా మోసుకోలేదు కదా, రైస్ మిల్ ఎందుకు తీసుకుంటలేదు? మరి నెల రోజులు అవుతుంది ఈ వడ్లు పోసి ఇక్కడ మ్యాచర్ రాలేదంటే మళ్ళీ ఒకసారి ఎండ పోసినా. ఇప్పుడు 12, 13 మ్యాచర్ వస్తుంది, అయినా కాంటే పెడతలేదు. రైస్ మిల్లల్లో పోతే 20 వస్తుంది అటు ఈ మ్యాచర్ 20 వస్తుందని, ఇక్కడ 12, 13 వస్తుందని, ఆడ 20 వస్తుందని 4 సంచులు 5 సంచులు కట్ చేస్తుంది. ఇప్పుడు 12, 13, 9, 10 వస్తుంది మ్యాచర్. ఒక సైడ్ 9, ఒక సైడ్ 10, ఒక సైడ్ 12, ఒక సైడ్ 13. 10 కూడా తీసుకుంటాను గవర్నమెంట్ 10 తీసుకుంటాడా? మరి 10 తీసుకున్నప్పుడు 13 వచ్చినా కూడా ఆడ 18 నాయి వడ్లు 100 క్వింటాల్ అయినాయి. క్వింటాల్ అయితే క్వింటల్కు ₹40 అలాగనే ఇచ్చిన. సంచికి ₹2 అదనంగా లారీ కానీ అమానులకు కానీ అవి ఎక్స్ట్రా ₹2 అలాగనే ఇచ్చిన. అవి మాత్రం లారీలకు 500 ఇస్తున్నారట. ఇప్పటి వరకు నేను ఇచ్చింది మాత్రం ₹2 ఎక్స్ట్రానే. అవి క్వింటాల్కి అలాగనే ₹40 ఇచ్చిన, ఇవి ₹2 సంచికి అలాగనే ఇచ్చిన. అయినా లారీలు వస్తలేమంటారు. మరి ఇవి ఆ లారీ ₹2 కూడా లారీలకు సరిగ్గా ఇస్తే ఇప్పటికైనా లారీలు వచ్చు. అవి ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? ఇస్తే బరోబరి లారీలు వస్తాయి, నిలబడతాయి. అవి ఇయ్యగానే ఇట్లా ఇది జరుగుతుంది. మరి ఎవరు తింటున్నారు? సొసైటీ చైర్మన్ తింటుండా? మరి ఇంట్లో పని వాళ్ళు తింటురా? ఎవరు శేఖర్ కానీ ఎవరు కానీ ఇలా ఎవరు తింటున్నారో అది తెలవాలి. అది తెలియగానే ఈ లారీలు కూడా చెప్తారు 500 ఇస్తారు అని చెప్తారు. మేము ఇచ్చేదేమో 1400, 700 సంచి పోతుంది ఒక లోడుకు. 1400, 500 పోతే 900 ఎవరు తింటారు? అది కావాలి మాకు. లారీలు ఈ ఇబ్బంది లేకుండా కావాలని మేము కోరుకుంటున్నాం.